ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ కొరత తీవ్రంగా మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కరోనా కాలంలో ప్రారంభమైన మానవతా సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నా గ్యాస్ కొరతతో ఇప్పుడు ఆ సేవలు కూడా ఆగుతున్నాయి. సిటీలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు తగ్గాయి. కరోనా తర్వాత హైదరాబాద్లో ఉచిత అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఆకలితో ఎవరూ ఉండకూడదనే ఉద్దేశంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రారంభమయ్యాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్, ఎర్రగడ్డ, నాంపల్లి, సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నిత్యం అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. రోజు వేలాది మంది హైదరాబాద్కు వస్తుంటారు. వారికి ఈ అన్నదానం కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. కొంతమంది ప్రజలు తమ పెళ్లి పుట్టినరోజులకు టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అందించేవారు. అయితే ఇప్పుడు గ్యాస్ కొరతతో ఈ సేవలపై ప్రభావం పడుతోంది. 3 పూటలు భోజనం పెట్టేవారు ఇప్పుడు ఒక్క పూటకే పరిమితం అవుతున్నాయి. 100 ప్యాకెట్లు పంపిణీ చేసేవారు 40 నుంచి 50 ప్యాకెట్లే ఇస్తున్నారు. అయితే సిటీలో ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తగ్గినా కొంతమంది ఉన్న దాంట్లో కొంత సహాయం చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్లకు కానీ ఏడకైనా ఫుడ్ దొరకనీకి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇప్పటికైతే 40 మెంబర్స్కి పెట్టా. ఇంకొక ట్రాలీ వస్తుంది, ఇంకా పెడతా, ఇంకొక 100 మందికి పెడతా నాతోన్న వరకు. ఇది ఎన్జిఓ కాదు, ఇది పర్సనల్గా పెడుతున్నాము. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఎవ్రీ ట్యూస్డే లంచ్ ఇస్తున్నాము. ఒక 700 పీపుల్కి సరిపడే అంత ఫుడ్ తీసుకొస్తాం. పెరుగన్నము, సాంబార్ అన్నము, పచ్చడి, వడియాలు అలాంగ్ విత్ వాటర్ ప్యాకెట్స్, పేపర్ ప్లేట్స్. ఒక 700 to 800 మంది ఈజీగా తిని వెళ్తారు. అండ్ ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ వలన ఈరోజు వంటలు కట్టెల పొయ్యి మీద చేయించాల్సి వచ్చింది. వారానికి ఒక్కసారి ప్రతి మంగళవారము 12:30కి ఇక్కడ అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే. మూవింగ్ ఫార్వర్డ్ ఏమైనా ఇంకా మంచి ఫ్లరిష్గా ఫండ్స్ వస్తే మేబీ మల్టిపుల్ ప్లేసెస్లో పెడతాం. హైదరాబాద్కు హాస్పిటల్స్కు వచ్చిన వారు బయట ఉండలేక రూమ్ రెంట్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అందించే ఉచిత ఆహారం వారికి ఎంతో ఉపయోగపడేది. ఉదయం టిఫిన్ దొరికితే రాత్రి ఏమీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా ఆహారం పంపిణీ చేయాలని కోరుతున్నారు సిటీకి వచ్చే ప్రజలు. ఇక్కడ మేము పొద్దున్న 10 గంటల నుంచి కూర్చొని ఉన్నాము. భోజనం వచ్చినప్పుడు ఏడన్నా ఫ్రీగా దొరికితే పెట్టించుకొని తింటాం. మేము ప్రొద్దునైతే ఒక ఇడ్లీను ఒక దోశ దొరికింది. బయట 80 రూపాయలు మేడం బయట తింటేనే. క్యాంటీన్ ఓతింగ్ ఎక్కువ. గ్యాస్ ఇబ్బందుల వల్ల కూడా మళ్ళీ పెంచినారు. ఇడ్లీ తినాలంటే పొద్దున్నే 50 రూపాయలు కావాలా. ఇప్పుడు మేము పరస్థలం వచ్చినాము, ఛార్జీలకు కావాలా, ఖర్చులకు కావాలా, మంచి సెట్ ఇబ్బందులు పడి అందుకు పెట్టుకోలేక ఇక్కడికి వచ్చి దొరికితే పెట్టించుకొని తింటున్నాం. గ్యాస్ ఇబ్బంది వల్ల వాళ్ళు జర లేటుగా వస్తాను కానీ ముందు వచ్చేది ఉంటే ఇక అందరూ ఎగబడతారమ్మా. ఇక మేము పేషెంట్ల మీద బాగా మంది వచ్చినాం తల్లి బాంచను. ఎక్కడెక్కడి నుంచో రాబడితే ఇక హోటల్లో తింటే ఏమవుతుందో నలుగురం అత్తిమి ఇంత దొరుకుతుంది తింటాం కదా అని చెప్పి వచ్చినాం తల్లి. చాలా తగ్గింది, ఎందుకంటే గ్యాస్కి రేటు పెంచారు కాబట్టి చాలా తగ్గారు. భోజనం కూడా తగ్గిందమ్మ ఇక్కడ. భోజనం పెడతా అంటే అందరూ ఎగబడి ఉరికొచ్చి ఆడవాళ్ళని అంతా నూకెత్తారమ్మ. ఆడవాళ్ళ మగవాళ్ళను అందరిని నూకెత్తారు. లైన్ ఉండమంటే ఉండరు, ఎక్క కాడ ఉండరు, ఎటు పడితే అటే ఎగబడి ఉరుకుతారమ్మా. గ్యాస్ కొరతతో ఉచిత ఆహారం అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు సామాన్య ప్రజలు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ ఫుడ్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.